హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్రిజితా ఎడ్యుకేషన్. ఈరోజు ఫెడరల్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఫెడరల్ బ్యాంక్ అనేది ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు. ఎవరైనా కూడా ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేయాలనుకుంటే ఇది వాళ్ళకి మంచి అవకాశం. అయితే ఈ జాబ్ అనేది 2 years ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్ 2 years చేయాలి. తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేస్తారా లేదనేది బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తుందన్నమాట. తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టి మనం వేరే జాబ్లో అయినా జాబ్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బ్యాంక్ ఆఫీసెస్ అలా ఉంటాయి. అప్పుడు లోకల్ బ్యాంక్ ఆఫీసెస్ కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ఈ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు. లేదంటే స్కేల్ 1, స్కేల్ 2 ఆఫీసెస్ వాటికి కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కాబట్టి సో ఇది యూజ్ అవుతుందన్నమాట. ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి సేల్స్ అండ్ క్లయింట్ అక్విజిషన్ స్కేల్ 1 అన్నమాట. అయితే నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 15th October నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 27th October వరకు. ఎవరైనా మీరు అప్లై చేయాలనుకుంటే లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశారు. 16th November ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. అలాగే 60% మార్క్స్ అనేవి ఉండాలి 10th క్లాస్లో. తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నిటిలో కూడా 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 years ఉండాలి. 1998 October 1 నాటికి బర్న్ అయి ఉండాలన్నమాట. ఒకవేళ మీరు బ్యాంకులో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మీకు 1 year ఎక్స్టెన్షన్ అనేది ఇస్తారంటే 28 years కూడా ఉండొచ్చు. SC ST వాళ్ళకి 32 years ఉండొచ్చు అన్నమాట. ఇండియన్ సిటిజన్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే చెప్పాను కదా 2 years అనేది ప్రొబేషనరీ పీరియడ్ చేయాలన్నమాట. వాళ్ళకి సైన్ కూడా చేసి ఇవ్వాలి. ఇంకా బేసిక్ డీటెయిల్స్, పే స్కేల్ వచ్చేసి 48,480 నుంచి 85,920 వరకు ఇది ఇస్తారనమాట. లొకేషన్ వచ్చేసి జాబ్ లొకేషన్ ఇండియాలో ఎక్కడైనా చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూస్తే ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ పెట్టాలా లేదా అని బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మన తెలుగు స్టేట్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నం ఉంది. తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ ఇచ్చారు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 27th October. అలాగే ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే SC and ST వాళ్ళకి 160 rupees, జనరల్ అలాగే అదర్ కేటగిరీస్ వాళ్ళకి 800 rupees అనమాట. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మొత్తం 100 questions, 100 marks. టైం వచ్చేసి 75 minutes ఉంటుంది. మొత్తం 6 sections ఉంటాయి. వర్బల్ అబిలిటీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 questions, 20 marks. లోకల్ యాప్టిట్యూడ్ ఆర్ రీజనింగ్ 20 questions, 20 marks. క్వాంటిటేటివ్ ఆర్ న్యూమరికల్ అబిలిటీ 20 questions, 20 marks. జనరల్ సోషియో ఎకనామిక్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ 15 questions, 15 marks. కంప్యూటర్ అవేర్నెస్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ 50 questions, 50 marks. సేల్స్ యాప్టిట్యూడ్ 10 questions, 10 marks. టోటల్ 100 questions, 100 marks. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/4 అనమాట, 0.25 నెగిటివ్ మార్కింగ్. ఇంకా ఇవన్నీ ఇక్కడ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు ఎలా అప్లై చేయాలో. ఒకసారి మీరు అప్లై చేసే ముందు కూడా నోటిఫికేషన్ ఒకసారి త్వరగా చదవండి. ఓకే అండి, అప్లై చేయాలనుకుంటే లాస్ట్ డేట్ ముందే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మీ సర్కిల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఎవ్రీవన్, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.